హాయ్ హలో వెల్కమ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్. రీమేక్స్ కు నో అంటున్న బాస్. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ కు 10 ఏళ్ల గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150తో తన 150 సినిమా చేశారు. చాలా గ్యాప్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాను హిట్ చేశారు. నిజానికి అది రీమేక్ అయినా వివి వినాయక్ దాన్ని చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి సినిమాలు చేశారు చిరు. కానీ అవి అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. నిజానికి రీ ఎంట్రీ తర్వాత చిరు ఎక్కువ రిస్క్ చేయకుండా రీమేక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. గాడ్ ఫాదర్, లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలో రాబోతున్న బోళా శంకర్ సినిమా కూడా తమిళ్ వేదాళం కు రీమేక్ గా వస్తోంది. చిరు రీమేక్లు వదిలి స్ట్రైట్ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకే బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాను సూపర్ హిట్ చేశారు. అయితే మెగా ఫ్యాన్స్ ఆవేదన అర్థం చేసుకున్న చిరు ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యారు. బోళా శంకర్ తన చివరి రీమేక్ అని చెప్తున్నారు చిరు. ఇక ఈ క్రమంలో యువ దర్శకులు బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ, సోగ్గాడే చిన్ననాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ ఇద్దరు దర్శకులు మెగాస్టార్ చిరంజీవికి కథలు వినిపించారు. బింబిసారా డైరెక్టర్ ఓ ఫ్యాంటసీ స్టోరీతో చిరుకి కథ చెప్పి ఇంప్రెస్ చేయగా, ప్రసన్న కుమార్ రాసిన కథను కళ్యాణ్ కృష్ణ నరేట్ చేసి మెగాస్టార్ తో ఓకే అనిపించుకున్నారు. మెగాస్టార్ నెక్స్ట్ చేసే 2 సినిమాలు ఇవే అని టాక్. చిరు రీమేక్లు కాకుండా ఒరిజినల్ స్టోరీస్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరి అరుపులు మెగాస్టార్ మనసును మార్చేశాయి. అందుకే ఇక మీదట నో మోర్ రీమేక్స్ అని ఫిక్స్ అయ్యారు చిరంజీవి. ఇక ఈయన రీసెంట్ గా నటిస్తున్న బోళా శంకర్ సినిమా మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా దసరాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ మరోసారి బోళా శంకర్ లో తన నటనతో ఆకట్టుకోవాలని చూస్తోంది. ఏది ఏమైనా చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అందరిలో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవి ఎంటర్టైన్మెంట్స్.